హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో 2024 అసెంబ్లీ ఎలక్షన్స్ని దృష్టిలో ఉంచుకొని వన్ భారత్ అనే ఒక సంస్థ సర్వే నిర్వహించింది ఆంధ్రప్రదేశ్లో. మరి సర్వే ఏం చెప్తుంది, ఎవరికి ఫేవర్గా ఉన్నాయి? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, వన్ భారత్ నిర్వహించిన సర్వే అసలు ఏం చెప్తుంది సార్? అంటే వన్ భారత్ అది చేసిందని కాదు, కానీ చేయకపోయినా కూడా వారు వన్ సైడ్ అని మాత్రం క్లారిటీ ఉంది అందరికీ. అంటే చంద్రబాబు గారు అరెస్ట్ తరువాత అరెస్టుకు ముందు అన్నట్టుగా కూడా చాలా సమీకరణాలు ఉన్నాయి. అంతకుముందు జనసేన టీడీపీతో కలవకపోయినా జనసేన టీడీపీతో కలుస్తుంది, ఆయన దత్తపుత్రుడు అని చాలా వ్యాఖ్యానాలు దారుణంగా విమర్శించడం చేసినా కూడా ఎక్కడ ఓపెన్ అవ్వలేదు. ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటునైతే నేను చేల్చబోను అన్నట్టు కూడా పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో చెప్పారు. సో ఎప్పుడైతే చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యారో ములాఖత్ అయింది. ములాఖత్ బయటకు వచ్చిన తర్వాత ఎవరేమనుకున్నా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేల్చదలుచుకోలేదని చెప్పారు, క్లియర్ కట్. ఆ తర్వాత నుంచి మీరు చూస్తే సమీకరణాలు వన్ సైడ్ అయిపోయి వారు అంతవరకు ఎలా ఉండిందంటే, ఈసారి ఆంధ్రాలో టీడీపీ వైఎస్ఆర్సీపీ గట్టి పోటీ ఉంటుంది, రెండు మంచి నువ్వా నేనా అన్నట్టుగా వస్తాయి, చాలా వరకు దారుణాలు జరుగుతాయి, ఎలక్షన్ అనేది కూడా చాలా యుద్ధం తలపిస్తుంది. నేననేది కాదు, చాలామంది రాజకీయ నాయకులు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక సందర్భంలో అన్నారు కురుక్షేత్రాన్ని తలపించే ఛాన్స్ ఉందని. మేబీ చాలామంది నాయకులు విశ్లేషకులు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు ఇప్పటికీ. సో అట్లాంటి సందర్భంలో ఎప్పుడైతే చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యారో విధి విధానాలు అవ్వచ్చు, లేదంటే ఇక్కడ ఉండే పథకాల్లో ఉండే లోపాలు అవ్వచ్చు, లేదంటే అభివృద్ధి కుంటిపడడం కూడా కాదు, అసలు లేకపోవడం అభివృద్ధి, ఇంక దేని గురించి కూడా పట్టించుకోకపోవడం, ఉన్న అభివృద్ధిని కూడా కావాలని గత ప్రభుత్వం ఏదో చేసింది కదా అని దాన్ని తీసేయడం. అంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నా క్యాంటీన్ లాంటి క్యాంటీన్లు తీసేయడం, ప్రభుత్వం గతంలో తెచ్చిన ఆ కంపెనీలను పంపించేయడం, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన కంపెనీలు అవి టీడీపీకి చెందినవైతే వాటి మీద బురద జల్లడం, వాటిని కూడా అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయేలా చేయడం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అమర్ రాజా, తిరుపతి దగ్గర ఉన్న అమర్ రాజా బ్యాటరీస్. ఇలాగ ఒకటి కాదు చాలా చేయడం. అండ్ మోర్ ఓవర్ ప్రతీది కూడా ప్రోటోకాల్లు ఫాలో అవ్వాలండి. ముఖ్యమంత్రి, మంత్రులు, 175 నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, దాని కింద స్థాయిలోకి వస్తే జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, జిల్లా పరిషత్తులు, అలాగే సర్పంచ్ వ్యవస్థ, ఇవన్నీ ఎందుకున్నాయి చెప్పండి? ఏ వ్యవస్థకు తగ్గట్టుగా ఆ వ్యవస్థగా పంచాయతీలు, గ్రామ పంచాయతీ ఉంది. పంచాయతీ కూడా ఒక చిన్న గ్రామం, ఇంత విలేజు, ఒక 200 ఇళ్ళు, ఒక 400 మంది ఓటర్లు, అదొక పంచాయతీ, మైనర్ పంచాయతీ. లేదు ఒక 20,000 మంది ఓటర్లు ఉన్నారు, అది మేజర్ పంచాయతీ. ఇంకా 30,000 మంది ఉన్నారు, నగర పంచాయతీ. ఇలాగా తర్వాత మున్సిపాలిటీ, పురపాలక సంఘం. తర్వాత ఇంకా ఎక్కువ మంది ఉన్నారు, 50 లక్షల పైచీలకు ఉన్నారు, లేకపోతే 20 లక్షల మంది, సుమారుగా 5 లక్షలు అంతమంది ఉంటే, మినిమం 5 లక్షలు 10 లక్షల మంది ఉంటే కార్పొరేషన్ చేస్తారు, అది మేయర్ దానికి. సో అలాగ విడదీసి ఎందుకంటే ఏ ఊరికి పరిధి ఆ ఊరు, ఏ నగరానికి పరిధి ఆ పరిధిలో డెవలప్ చేసుకోవడం, లైట్లు, మౌలిక సదుపాయాలు, రోడ్లు, వాటరు ఫెసిలిటీసు వాటి కోసం పెట్టుకున్నది. అన్నిటికీ ఎవరికి ఏ అధికారాలు లేకుండా అన్నిటికీ తానే ముఖ్యమంత్రి చూసుకుంటాడు. ముఖ్యమంత్రి మేట నొక్కితేనే దాంట్లో పడిపోతుంది, ముఖ్యమంత్రి మేట నొక్కితేనే అవుతుంది. అక్కడ మంత్రులకు కూడా వాల్యూ లేకుండా పోతుందంటే మరి ఈ వ్యవస్థ, ఈ మనుషులందరూ ఎందుకండి ఇంకా కదా? సో వాళ్ళందరికీ ఒక రకమైన నిర్లిప్తత వచ్చేసింది. అన్నిటికీ ఆయనరా, మనం ఇంకెందుకు వేస్ట్ కదరా. ఒక స్కూల్ ప్రిన్సిపాల్ ఉంటాడు, ఆ ప్రిన్సిపాల్ అనే వ్యక్తి అంతమంది మాస్టర్ని, టీచర్ని హ్యాండిల్ చేస్తూ ఉంటాడు. ఇన్ కేస్ ఎవరైనా రాకపోయి పిల్లలు అల్లరి చేస్తుంటే ఒక్కొక్క పీరియడ్ కూడా వీళ్ళు తీసుకొని చెప్తారు ఒక సబ్జెక్ట్. యాక్చువల్లీ ప్రిన్సిపాల్ అనేది చెప్పాలి. దాంతోపాటు కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ లేదా ఆ హై స్కూల్ అడ్మినిస్ట్రేషన్, దాని రాకపోకలు, వ్యవస్థలు, అటెండెన్స్ అన్నీ కూడా ఆయన గ్రిప్పులో చూసుకుంటుండాలి. అలాగని అన్నీ ఆయన చూసుకుంటాడు కాదు, దానికి ఒక అటెండెన్స్ చూసుకునేవాడు ఉంటాడు, ఒక క్లర్క్ ఉంటాడు, బెల్ల కొట్టేవాడు ఉంటాడు, ఒక్కొక్క సబ్జెక్టుకి ఒక్కొక్క మాస్టర్ ఉంటాడు కదా, ఇన్ని ఉంటాయి కదా. అవే మీరు చదవకుండా నేను చెప్పింది చేయండి, మీకు అందరికీ మార్కులు వేసిస్తాను అంటే విద్యార్థులందరూ చదువుకుంటారా, బాగుపడరా మీరు చెప్పండి. అలాగే ఈయన మొత్తం నేను మేట నొక్కాను మీకు పడిపోతుంది, మంత్రులకు పని లేదు, ఐఏఎస్ ఆఫీసర్లకు పని లేదు, ఎమ్మెల్యేలకు పని లేదు, సర్పంచులకైతే అసలు వాల్యూ లేదు. ఇలాగ చేసేసిన తర్వాత ఒక్కొక్కరుగా రిలీజ్ అయ్యి సరే ఏదో అవుతుంది, బాగుంటుంది, ప్రజలకు ఉపయోగపడుతుందా అని, లేదంటే ప్రభుత్వం వచ్చింది కదా చూద్దాం అనుకుని ఓపిక పట్టి 4 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా విసిగిపోయి వేసారి ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు.
దానికి ఆద్యం పోసింది చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్. లేకపోతే ఉండేవాళ్ళేమో. అరెస్టుతో మరి కాస్త ఇదైపోయి ఒక్కొక్కరుగా ముందు వస్తున్నారు. ఒకవేళ ఆయన అరెస్ట్ అవ్వకపోయినా ఎలక్షన్స్ ముందు రావాల్సిందే. చెప్పానుగా, ఈ ప్రోటోకాల్ సిస్టమ్ ఏమి లేకుండా అన్నీ తానే చూసుకోవడం వల్ల చాలామందికి కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి. అంటే మరి నేను ఉండేది ఎందుకు, నాకు అధికారం లేనప్పుడు ఎందుకు? చూసారా, అదేదో సినిమాలో బొమ్మరిల్లు సినిమాలో వాడు ఫాదర్ కొడుకు చెప్తాడు, నువ్వు వెళ్ళి ఆ ఇంజనీరింగ్ అది ఫైల్ ఓకే చేయి, నువ్వు దాని మీద సైన్ చేయి, తర్వాత మీటింగ్కి అటెండ్ అవ్వు, ఇవన్నీ చెప్పి పంపిస్తాడు. తీరా అక్కడికి వెళ్ళాక అది నాన్నగారు ప్రాజెక్ట్ చెప్పండి, ఓకే అయిపోయిందండి, ఫోన్లో మాట్లాడేసి అంటాడు. అది మీటింగ్ నాన్నగారు చెప్పేశానండి, ఓకే అయిపోయిందండి. మరి ఇప్పుడు మీరు కూర్చోండి సార్, మీకు టీ కాఫీ పంపిస్తాను. మరి వీడు ఎందుకు వెళ్ళి ఆడంత ఫ్రస్ట్రేట్కి గురవుతాడు? నేను ఇంకా వచ్చింది దేనికి? నా డెసిషన్ నేను ప్రాధాన్యత లేనప్పుడు నన్ను ఎందుకు ఆఫీస్కి పంపించాలి? ఆయనే చూసుకోవచ్చు కదా. అలాగే అన్నిటి ముఖ్యమంత్రి డెసిషన్ తీసుకుంటే మంత్రులకు కూడా వాళ్ళ డెసిషన్కి ప్రాధాన్యత లేనప్పుడు ఒక రకమైన ఇరిటేషన్ వస్తుంది. వచ్చేయడం వల్ల ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఎప్పుడైతే చంద్రబాబుగా అరెస్ట్ చేశారో ఇది కక్షతో చేసినది అన్నట్టుగా చాలామంది భావించి ఇంకాస్త మంది ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. దానికి కారణమే అది అయి ఉండొచ్చు. సో అందువల్ల ఈ సర్వే వీళ్ళు చెప్పేది కాదు. ఈ సర్వే చెప్పింది 126 స్థానాలు 175కి టీడీపీ జనసేన వస్తాయంటున్నారు. ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇంకా అతను జంబ్లింగ్ అంటున్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇవ్వమంటున్నారు, కొత్త వాళ్ళని ప్రవేశపెడతా ఉంటున్నారు. ఇంకెవరు వస్తారు? మీరు చెప్పే ఆ స్థానాల్లో కూడా ఎక్కడ ఎక్కువ స్థానాలు వచ్చినట్టుగా ఉన్నాయి ఆ వన్ భారత్ సర్వేలో చెప్పండి. రాయలసీమకు సంబంధించే ఉన్నాయి ఎక్కువగా కదా, రాయలసీమకు సంబంధించినవే ఎక్కువగా చూపిస్తున్నాయి. అంటే మరి మిగతా ఉత్తరాంధ్ర, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, కృష్ణా, గుంటూరు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ మేజర్ కదా. సో అమరావతి ఈసారి వచ్చే ఛాన్సే లేదు వైసీపీకి. ఎందుకు? అమరావతి రైతులు, అమరావతి రాజధాని పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో కూడా వాళ్ళందరూ రగిలిపోతున్నారు. సో అక్కడ గెలిచే అవకాశం లేదు. ఉత్తరాంధ్ర అంటే పోనీ క్యాపిటల్ వైజాగ్ అన్నారు, వైజాగ్ అంటే పోనీ ఏమైనా చేశారా? ఈ దసరాకి, మళ్ళీ దసరాకి, మళ్ళీ ఉగాదికి, మళ్ళీ దసరాకి అలాగా 2019 నుంచి 2023 కూడా అవగొట్టేశారు. 23 డిసెంబర్ కూడా అన్నారు, అది కూడా అవ్వలేదు. నిజంగా ఎంత గ్రేట్ కదండి ఆ విషయంలో. వాళ్ళు రాజధాని లేకుండా పరిపాలన చేసేసారంటే 5 ఏళ్ళు, హ్యాట్స్ ఆఫ్ ఆ విషయంలో కదా. ఒక రాజధాని లేకుండా పరిపాలన అంటే ఆ టాలెంట్కి మెచ్చుకోవాలండి. సో ఆ టాలెంట్ని ఇప్పుడు అందరూ విసిగి చెంది ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. రావడంతో పాటు పార్టీ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తున్నారు. రాయలసీమ నుంచి కూడా బయటకు వస్తున్నారు కదా. బట్ ఆ రాయలసీమలో కూడా గెలుస్తాయన్నంత వరకు అది కూడా నాకు అంత నమ్మకం లేదు. అంటే ఇది జనరల్గా నేను చెప్పేది చాలామంది విశ్లేషకులు చెప్పే అభిప్రాయం మాట చెప్తున్నాను నేను. కాబట్టి మీ ఇంకా 140 నేను ఒక దగ్గర కొంతమంది గ్రౌండ్ లెవెల్ బయటికి ఓపెన్ అవ్వకుండా సర్వే చేయించుకుంటారు కదా. సో వాళ్ళ దగ్గర విన్నది ఏంటంటే 140 నుంచి 145 వరకు టీడీపీ జనసేన అలయన్స్ వస్తాయి. ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? 35 ఉన్నాయి కదా. ఇప్పుడు 45లో 170 ఒక 30లో మహా వస్తే వీళ్ళకి ఒక 20 లోపే వస్తాయి. మిగతావన్నీ ఇండిపెండెంట్లు ఏవో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు అంటే టీడీపీకి మ్యాక్సిమం అప్పుడు 2019లో కూడా ఒక 60 స్థానాల వరకు జనసేన కలిసి పోటీ చేయడం వల్ల 60 స్థానాలు 1500 2000 ఓట్లలో కూడా ఓడిపోయింది కదా. 60 ఉంటే 23 + 60 83 స్థానాలు అప్పుడే వచ్చిండేది కదా టీడీపీకి. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత వల్ల ఇంకాస్త పుంజుకుంది కాబట్టి ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అది వన్ భారత్ సర్వే కాదు, ఎవరు సర్వే చేయించినా కూడా టీడీపీ జనసేనకే స్ట్రైట్ అవే వస్తాయి. వారు వన్ సైడ్ అయిపోతుందని కూడా అభిప్రాయం కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి అటువంటి సర్వేలు లేకపోయినా కూడా క్లియర్ కట్గా ఉంది. మ్యాక్సిమం అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఆ స్థాయిలో ఉంది. అందుకే ముందు ఎగ్జాంపుల్స్ అన్నీ చెప్పింది. అందుకే అంటే నేను కూడా మొదట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన ఒక బిజినెస్ మ్యాన్, ఒక మంచి రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపిస్తాడు.